నన్నే కొండంత ధైర్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి కలలే ఇక తీరుగా జగనన్నే కొండంత ధైర్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి కలలే ఇక తీరుగా ఫ్యాను గుర్తుకే ఓటు వేద్దాము మనమంతా ప్రజల మనసుతో కలిసి నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం శంకరన్న అది గదిలో బయలెల్లి నాడు శంకరన్న బెదకూర మాడు ప్రజల తోడు గర్జించే సింహంలా తోడు మన అన్న తప్పు చేస్తే ఓర్వని గుణవంతుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి కలలే ఇక తీరుగా జగనన్నే కొండంత ధైర్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి కలలే ఇక తీరుగా ఫ్యాను గుర్తుకే ఓటు వేద్దాము మనమంతా అంటే నాడు ప్రజల్లో ఏ విధంగా ప్రజా సంకల్ప యాత్ర చేశారు, నేడు ప్రజల కోసం ఏం చేస్తున్న విషయాన్ని కూడా స్పష్టంగా రాష్ట్రంలో నలుమూలల గ్రామాల సైతం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వినిపించాలా, వాళ్ళకి తెలియజేయాలన్న ఆలోచనతోని ఈ కార్యక్రమాల్లో నిర్వహణలో భాగంగా పెదకూరుపాడు నియోజకవర్గానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సంస్కృతులు మన పద్ధతులు మారుతూ ఉంటాయి. అందరి కష్టాలు నష్టాలు మరి అందరి బాధలు విని అందరికీ ఏదో ఒక చేయాలి, వీళ్ళ బాధలు కష్టాలు వీళ్ళ నష్టాలన్నీ నేను తీర్చాలి అనే ఒక తపన గల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఉదాహరణకి మరి ఏ నాయకుడైనా ఎలక్షన్ల ముందు వాగ్దానాలు చేస్తారు, 5 సంవత్సరాల టైంలో ఏదో 10 చేస్తే ఒకటి నెరవేరుస్తారు. కానీ ప్రతి గ్రామంలో పరిస్థితులను కనుక్కున్నాడు, ప్రతి మండలం ప్రతి జిల్లాకి ఆ పరిస్థితులను కనుక్కొని దానికి అనుగుణంగా అక్కడ అదే గ్రామంలో స్టేట్మెంట్ ఇచ్చి అదే గ్రామంలో మీటింగ్లో ఏం చెప్పాడో అది అమలుపరిచిన ఏకైక నాయకుడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే. చూసిన పరిపాలనలో మనం గమనించేది, మనకి కొట్టించినట్టు కనిపించేది, ఒక నాయకుడు అంటే భరోసా కల్పించాలి, ఒక నాయకుడు అంటే ధైర్యం కల్పించాలి అనేది మనం కొట్టించినట్టు కనిపిస్తాం. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ధైర్యం కల్పించడం ఏంటి అని మీరు అడగచ్చు. ఇప్పుడే నేను స్టేజ్ పైకి ఎక్కుతా ఉంటే ఒక పెద్ద ఆవిడ పక్క నుండి బాబు నాకు పెన్షన్ ఎక్కడ మిస్ అయినట్టుంది ఇవ్వండి అని చెప్పి నాకు ఒక కాగితంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను ధైర్యంగా చెప్పగలను, నేను కానీ శంకర్రావు గారు కానీ కృష్ణమూర్తి గారు కానీ ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైనా ధైర్యంగా చెప్పగలం, నీకు అర్హత ఉంటే తప్పకుండా మేము ఇప్పించగలం అని చెప్పి మేము ధైర్యంగా చెప్పగలం. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం ఇచ్చి మమ్మల్ని పంపించారు. నాయకుడు అంటే భరోసా అన్న, భరోసా అంటే అది ప్రజలకి ఏమన్నా మనకి అనుకోవడం జరిగినా మనకి ఏమన్నా ఇబ్బంది జరుగుతుందని అనుకున్నా కానీ ఒక నాయకుడు మనకి ఎప్పుడు ఉన్నాడు, ఒక నాయకుడు మన గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నాడనే భరోసా ఉండాలి. అదేవిధంగా ఆ భరోసా కల్పిస్తూ మీ అందరూ ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, మీ అందరికీ కూడా వ్యాపారం